ఈ మొత్తం కూడా మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి గొర్రెలు. చూడండి పిల్లలు ఎంత అందంగా ఉన్నాయి. అంత నెలలోపు పిల్లలు, 10 రోజులు 15 రోజులు నెలలోపు పిల్లలు. ఇదైతే 3 రోజులు ఉంటుంది. కానీ గొర్రె రైతులు వీళ్ళ కష్టాన్ని గుర్తించండి. బాగా సర్ది కట్టుకొని పొలాల మీద మేపుకొని వస్తూ ఉంటారు. జీవాలన్నీ కూడా ఇప్పుడు మేత కోసం బయలుదేరుతాయి. ప్రతి మందలో కూడా ఇలాంటి పొట్టేలు 50 జీవాలకు ఒక పొట్టేలు ఉంచుతారు. ఎత్తున పొట్టేలు మంచిగా ఉంటే మంద బాగా అభివృద్ధి చెందుద్ది. ఇక్కడ కూడా పొట్టేళ్ళు ఉన్నాయి. మొత్తం ఒక 700 పొట్టేలు గొర్రెలు ఈ పని. నా ఛానల్లో నేను తెలియజేసేది ఏంటంటే, ఇలాగా ఊళ్ళ మీద పడి మేపకుండా ఎక్కడెక్కడ ఊర్లోనే వీళ్ళందరి కోసం ఒక ఫామ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి చేలు నీళ్ళలో మేత అవగాహన కల్పించి, మేత వేస్తే ఎలా ఉంటుంది, వేసి జీవాలను పెంచి ఫరాల్లాగా జీవాలను పెంచి అవగాహన మన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. రైతులందరూ చూడండి, ఇలా దూరంగా రాకుండా అవగాహన కల్పించుకొని ఫామ్స్ పెట్టడానికి అవగాహన కల్పించుకొని దగ్గరలోనే జీవాలను పెంచి ఉన్న ఊళ్ళోనే జీవాలను పెంచి మంచి రాబడి పొందాలని కోరుకున్నాను. ఈ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అది